కూటమి ప్రభుత్వం ప్రజల్నే కాదు భగవంతుణ్ణి కూడా మోసగించింది అని అంటానికి ఈరోజు తిరుపతిలో జరిగిన గోవిందరాజస్వామి వారి ఏదైతే ప్రధాన గోపురం పైన అంటే మత్తులో మద్య సేవన చేసి భగవంతుడి పట్ల అపచారానికి పాల్పడినటువంటి, ప్రత్యేకించి ఎవరైతే సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పి సనాతనవాదిగా దక్షిణ భారతదేశానికి నేనే పేటెంట్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమాని చేసినటువంటి ఈ క్రియ ఒక్కసారి నేను అడుగుతా ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో ఘోర అపచారాలు భగవంతుడి పట్ల పూనుకున్నది ఎవరు? భగవంతుడి యొక్క విశిష్టతని ప్రజలు అనుమానించే రీతిగా, అంటే భగవంతుడికి ప్రసాద నివేదన చేసిన సందర్భంలో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన హిందూ ధర్మాన్ని అంటే ప్రపంచంలో పలచనపరచడానికి ప్రయత్నించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని అంటే భక్తుల మనోభావాలు ఏమవుతాయి? పాలకుడిగా ఆలోచించాలి కదా. మీ రాజకీయ లబ్ధి కోసమే చూసుకున్నారు తప్ప భక్తుల మనోభావాల గురించి చూసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ. రెండవది, గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు 6 తొక్కిసలాట్లో మరణించారు. తదనంతరం సింహాచల క్షేత్రంలో గోడ నిర్మాణంలో 7 మరణించారు. కాశీబెగ్గలో 9 మరణించారు. అంటే భక్తుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి. దానికి భద్రత కరువైందని అర్థమవుతున్నటువంటి విషయం. రెండవది, ద్రాక్షారామాలో నిన్న జరిగినటువంటి సంఘటన, సాక్షాత్ కపాలేశ్వర విగ్రహాన్నే ధ్వంసం చేసినటువంటి ఘటనలో ఎవరైతే అక్కడ ఆలయ అభివృద్ధి కమిటీ అని ఒక రాజ్యాంగబద్ధం కానటువంటి కమిటీని వేసి ఆ కమిటీ సభ్యుడే సోదరుడే, అంటే ఎక్కడ ఆ ఘాతకానికి పాల్పడితే దాని